కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ల కోసం 50,763 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా సీఎం చంద్రబాబు చెప్పారు. దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో సంక్షేమం కోసం డబ్బులు కేటాయించడం లేదన్నారు. ఏలూరు జిల్లా గోపీనాథపట్నంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నాగలక్ష్మి అనే మహిళ ఇంటికి వెళ్లి పెన్షన్ డబ్బులను అందజేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజావేదిక వద్ద గ్రామస్తులతో ముచ్చటించారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే అవకాశం ప్రజలకు తనకు ఇచ్చారని చెప్పారు సీఎం చంద్రబాబు. నువ్వు టీసీఎస్లో పనిచేస్తున్నావు కదా, ట్రైనింగ్ కింద పనిచేస్తున్నావు. అంతేగాని నువ్వు తక్కువ పని చేస్తే తక్కువ ఇస్తారు, నువ్వు బాగా పని చేస్తే ఎక్కువ వస్తుంది. అదంతా కూడా ఆటోమేటిక్గా పెరుగుతూ వస్తుంది. దానికి నువ్వు ఎప్పటికప్పుడు నా స్కిల్స్ అప్డేట్ చేసుకుంటూ టెక్నికల్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్ అప్గ్రేడేషన్ చేసుకోకపోతే అప్గ్రేడేషన్ ద్వారా అక్కడ కూడా మొత్తం శాలరీ అనేది కటప్ చేసేదంతా స్కిల్ సెట్ బేస్ లైన్ చేసుకుంటాను. కాబట్టి నేను అన్నిట్లో కూడా ఫాలోఅప్ చేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు న్యూ టెక్నాలజీస్, ఏఐ ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ ఫాలోఅప్ చేసుకుంటూ అడాప్ట్ అవుతున్నాను. స్కిల్ సెట్స్ అన్నీ అప్డేట్ చేసుకుంటూ ఉన్నాను. నువ్వేం చేస్తున్నావు? కూలి పనికి వెళ్తాను సార్. కూలి పని చేస్తున్నావు. ఎన్ని రోజులు పోతున్నావు కూలి పనికి? అదే అందరికీ అంత మునిపంతా కూడా వచ్చేది కదా, నేను అన్ని కూడా మార్చి ఇబ్బందులను బట్టి చేసాం. ఇప్పుడు కొత్తగా కూడా ప్రాజెక్ట్ సంజీవని ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తాం. అందులో మీ ఇలాంటి వాళ్ళందరినీ పెట్టి ప్రివెంటివ్ కింద ఏం తింటే కంట్రోల్లో ఉంటుంది, మెడిసిన్స్ ఏ విధంగా తీసుకోవాలి, టైం టు టైం ఎట్లా టెస్టులు చేయాలి, అవన్నీ కూడా పెడుతున్నాం. అది వస్తే ఇంకా కొంచెం కంట్రోల్కి వస్తుంది. అందరికీ, మీకు ఒక్కరికి కాకుండా రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ. నీలాంటి వాళ్ళు ఒక 6-7% ఉంటారు ఎక్కువ. అంటే డిసీజెస్ వచ్చి కొంచెం కిడ్నీ కానీ, లేకపోతే షుగర్ కానీ, డయాబెటీస్ కానీ, నర్వ్ ప్రాబ్లం కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, క్యాన్సర్ కానీ ఇలాంటి వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ ఏ విధంగా చేయాలి, డిసీజ్ రాకుండా ఉండాలంటే, తగ్గించుకోవాలంటే మన తినే తిండి పైన, మన ఆలోచన, మన వాతావరణం ఇవన్నీ ఉంటాయి కూడా ఆలోచిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మీ కుటుంబం స్ట్రక్చర్ మెసేజ్ అదే కూడా వినిపిస్తారు, అంతే కదా? ఓకే. ఫేషియల్ రికగ్నిషన్ పెడుతున్నారు. కూర్చోమ్మా, నువ్వు కూర్చో. ఓకే, జాగ్రత్త చూసుకో, నువ్వు జాగ్రత్త చూసుకో. మీరు ఆ అబ్బాయి వాళ్ళందరితో మహాడస్ క్లియర్ చేయించేసి ఇల్లు కట్టించేసి ఆ అబ్బాయికి నేను చెప్పమంటాం. ఈ అమ్మాయిది మాత్రం డోన్ది ఇతని ఐస్ ఫ్యాక్టరీలో పెట్టించేసి. ఓకే, మంచిదమ్మా. రండి ఫ్యామిలీ అంతా రండి. రా. ఓకే అమ్మా, ధైర్యంగా రండి. గోపీనాథపట్నం సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. గుడ్ లక్ అమ్మా. ఓకే బాబు, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే.